4 ఎంపీ సీట్లున్న బుందేల్ఖండ్ కి 20,000 కోట్ల కారిడారా? మరి 3 పదుల ఎంపీలున్న ఏపీ మాటేంటి? ఇన్ని ఆందోళనలు చేస్తున్నా, నెత్తి నోరు మొత్తుకుంటున్నా, ఇన్నాళ్లు మిత్రధర్మం కొనసాగించినా ఏపీని లైట్ తీసుకున్నట్టేనా? లేదా ఇది కవ్వింపు చర్య? లఖ్నవూలో పెట్టుబడుల సదస్సులో ప్రధాని మోదీ ఈ ప్రకటన చేశారు. ఏపీలో విభజన హామీల అమలు కోసం ఉవ్వెత్తున ఆగ్రహావేశాలు ఎగిసిపడుతున్నాయి. మాకు కొత్తగా ఏమీ వద్దు, విభజన హామీలు నెరవేరిస్తే చాలు అని ఏపీ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఏపీ ప్రభుత్వం ఈ డిమాండ్లను నెరవేర్చాలని అన్ని విధాలా ప్రయత్నిస్తోంది. లోక్సభలో ఎంపీలు ఆందోళన చేశారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం దేనికైనా సిద్ధమన్నారు. అయినా కూడా ఎప్పుడూ చెప్పే మాటలు మాత్రమే చెప్పింది మోదీ సర్కార్. ఎక్కడా నిర్దిష్టమైన హామీ ఇవ్వలేదు. లోక్సభ, రాజ్యసభ 2 సభల్లోనూ ప్రకటన చేసిన కేంద్ర మంత్రులు ఒక్క హామీని నెరవేర్చలేదు. ఇలాంటి సమయంలో బుందేల్ఖండ్ కు ప్రత్యేకంగా 20,000 కోట్ల కారిడార్ ని మోదీ ప్రకటించడాన్ని ఏమనుకోవాలి? అసలు మోదీ బుందేల్ఖండ్ కు ప్యాకేజ్ ఎందుకు ప్రకటించారు? దీని వెనుకున్న కారణం ఏంటి? బుందేల్ఖండ్ అనేది ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఉన్న ప్రాంతం. ఈ 2 రాష్ట్రాల్లోనూ బీజేపీని అధికారంలో ఉంది. మధ్యప్రదేశ్లో ఈ ఏడాది ఎన్నికలు జరగబోతున్నాయి. ఆ రాష్ట్రంలో బీజేపీ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. అక్కడ ఎలాగైనా గట్టెక్కాలని కమలనాథులు వ్యూహాలు రచిస్తున్నారు. అందులో భాగంగానే ఈ ప్యాకేజ్ ప్రకటించినట్లు తెలుస్తోంది. అటు యూపీ ఎన్నికల్లోనూ బుందేల్ఖండ్ ప్రాంతంలో బీజేపీ ఘన విజయం సాధించింది. అక్కడి ప్రజలు మోదీకి బ్రహ్మరథం పట్టడంతో అందుకు కృతజ్ఞతగా ఇప్పుడు మోదీ ఈ ప్యాకేజ్ ప్రకటించినట్లు తెలుస్తోంది. బుందేల్ఖండ్ ప్రాంతంలో బలపడ్డమే లక్ష్యంగా మోదీ ఈ పావు కదిపినట్టు తెలుస్తోంది. ఏదేమైనా ఏపీని మోసం చేసేందుకు మోదీ సిద్ధమయ్యారనే భావన మరింత బలపడిపోతోంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.